ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా సాతులూరు గ్రామానికి చెందిన ఐడవోలు సాంబశివరావు ఎన్నికయ్యారు. నరసరావుపేటలో ఆదివారం జరిగిన సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక జరిగింది. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. సాంబశివరావును గ్రామ ఆర్యవైశ్య సంఘం నాయకులు పలువురు అభినందించారు. చప్పట్లు కొట్టచ్చు. 100కి 100% ఉంటే కూడా అలానే కోలిశెట్టి సాయి ప్రమోద్ కుమార్, కోలిశెట్టి ధనశ్రీ, ఏ అవినాష్, తరికమల్ల వెంకట నాగలక్ష్మి పూజిత, వీరిలో ఎవరన్నా ఉంటే వేదిక దగ్గరికి రావచ్చు. పోలిశెట్టి ధనశ్రీ మార్చెల్ల 97.5 ఇంటర్మీడియట్ లో ఈ పాపను కూడా ఉత్తమ విద్యా పురస్కారాన్ని అందించవలసిందిగా మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు గారిని కోరుతున్నాం. శంకరరావు ఇంటర్ 953 ఆర్యవైశ్య మహాసభ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకటే సభ ఉంది. దానికి నేను అధ్యక్షుడిని. నా పేరు చిన్నరామ సత్యనారాయణ. మాకు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో 19 జిల్లాల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో ఈ పల్నాడు జిల్లా కూడా ఉంది. సుబ్బు గారు ఇక్కడ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరిగే ఎలక్షన్స్లో ఎవరైతే నామినేషన్ గెలుస్తారో వాళ్ళే అధ్యక్షులు అవుతారు. మాకు ఈ రోజుకి 19 జిల్లాలు అయినా ఇంకా 7 జిల్లాలు కూడా రెడీగా ఉన్నారు. కావున మేము ప్రజలందరికీ కూడా ఆర్యవైశ్యులందరికీ తెలియపరిచేది ఏమనగా ఖచ్చితంగా టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలన్నీ కూడా ఆర్యవైశ్య మహాసభ ఒకటే, రెండో సంఘం అనేది లేదు. ఏ జిల్లాలో లేదు, ఏ మహాసభలో కూడా లేదు. ఆర్యవైశ్య మహాసభ అన్నది ఒకే ఒక సభ. కావున ఆర్యవైశ్యులందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకొని గుర్తుంచుకొని గతంలో జరిగిన విషయాలు మర్చిపోకుండా ఈ రోజున మమ్మల్ని సపోర్ట్ చేయాలని చెప్పి అందరికీ మనం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ మొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు నర్సరావుపేటలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలానే మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు గారు, నర్సరావుపేటలో 108 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, కృష్ణకాంత్ గారు, జిల్లాలోని జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రాబో 2 సంవత్సరాలు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున చేసేటటువంటి సేవా సహాయ సహకార కార్యక్రమాల గురించి చర్చా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు. రాబో రోజుల్లో ప్రతి మండలానికి కూడా అధ్యక్షుల్ని దించి కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది. ప్రతి మండలంలో ఎవరైతే ఆర్యవైశ్యులు ఇంట్రెస్ట్గా ఉంటారో ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి వారు కనుక జిల్లా సంఘానికి తెలియజేస్తే వారందరి పెద్దల సమక్షంలో ఆ మండలంలో ఎలక్షన్లు నిర్వహించి జిల్లా తరఫున మండల అధ్యక్షులుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. అలానే రాబో రోజుల్లో పేద మధ్యతరగతి ఆర్యవైశ్యులకి కుటుంబాలకి ఏదైనా అవసరమైతే ఆర్థికంగా ఉపయోగపడే దాంట్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలానే జిల్లా సంఘానికి ఒక నీడ కోసమై జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనాన్ని ఏర్పాటు చేయించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆర్యవైశ్య సంఘ భవనానికి సహకరించాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం మహాసభలో శాశ్వత సభ్యత్వం కోసం ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెట్టి రసీదులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ఆర్యవైశ్యులు 525 రూపాయలు కట్టి
ఆర్యవైశ్య మహాసభ శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. కావాలంటే నాకు కనుక తెలియజేసినట్లయితే ప్రతి మండలానికి కూడా సభ్యత్వ కార్యక్రమం పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి 108 మంది ఆర్యవైశ్య విద్యార్థులు అలానే ఇతరత్ర విద్యార్థులకు కూడా ఒక ముగ్గురికి ₹1,00,000 ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 5 లక్షల రూపాయలు మహాసభ తరఫున ఆర్యవైశ్య పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు డొనేషన్స్ ఇస్తూ ఉన్నాం పెద్దల సమక్షంలో. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి డొనేషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకోవాలి, ఉన్నత స్థానానికి పోవాలి, వారికి అవసరమైతే మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.